హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాయా కర్రీ చేస్తున్నాను. కాళ్ళు వచ్చేసి 3 తీసుకున్నాను, అంటే పావు కేజీ ఉంటాయి. తర్వాత ఓల్ గరం మసాలాలు అన్నీ స్పైసెస్ తీసుకోవాలి. గరం మసాలా, సాజీరా, జీరా, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి అన్నీ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. తర్వాత టమాటాలు 2, పచ్చిమిర్చి 2, ఉల్లిగడ్డలు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కొబ్బరి పొడి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి ఏంటంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. తర్వాత అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు నాకు సరిపోతాయి కాబట్టి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం ఫ్రై చేసి లైట్గా ఉప్పు వేసుకోవాలండి. ఫ్రై చేయడానికి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలిపిన తర్వాత లైట్గా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. స్టవ్ను మీడియంలోనే పెట్టుకోవాలండి. ఎక్కువ హైలో పెట్టొద్దు, అలానే సిమ్లో కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తుండాలి. తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. నేను ఆల్రెడీ మాకు ఫ్రెష్గానే ఉంది మా ఇంట్లో కాబట్టి అది వేసేసుకున్నాను. మీరైతే అప్పటికప్పుడు తయారు చేసుకున్నది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు పాయా వేసుకోవాలండి. కొంచెం ముందు ఇది తీసుకోవాలి, పేస్ట్ తీసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ పేస్ట్ మనం ఫ్రై చేసుకున్నది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది తర్వాత నేను చెప్తాను. పేస్ట్ చేసుకొని మనం ఇందులో వేసుకుంటే గ్రేవీ థిక్గా రావడానికి అని తీసి పెట్టుకున్నాను. అది ఎప్పుడు వేయాలో నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే పాయా వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి మనం స్టవ్నైతే. ఇట్లా ఎక్కువ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు అడగంటకుండా ఉంటుంది అన్నమాట. 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీ రుచికి తగినంత వేసుకోండి. నేనైతే మాది ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. మేము ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. మీ కారం మీరు ఎంత తింటారో దానికి తగినట్టు వేసుకొని కొంచెం ఈ మసాలాలన్నీ పాయకు పట్టేలాగా బాగా కలుపుతూనే ఉండాలి. మీడియం పెట్టుకోవాలి మంట. తర్వాత మనం తీసుకున్న గరం మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, అది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ పక్కన పెట్టుకున్నది ఇంతకుముందు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ను మనం పాయాలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం మళ్ళీ ఏం చేసుకోవాలి, మనం చింతపండు అండి, మీకు ఇష్టమైతే చింతపండు వేసుకోవచ్చు, లేదనంటే మీరు స్కిప్ చేసుకోండి. కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు ముందే నానబెట్టుకొని అది కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకొని మనం పేస్ట్ లాగా కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకొని ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత సరిపడా కూరలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం వాటరు, ఈ సూప్ అంటే కర్రీ లాగానే చేస్తున్నాం కాబట్టి మనం సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 2.5 కంటే ఎక్కువే వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మనకు 7-8 విజిల్లు వచ్చేదాకా పెట్టుకుంటాం కాబట్టి 7-8 విజిల్లు మనకు అయ్యేలోపు గ్రేవీ అంతా దగ్గరికి చిక్కగా వచ్చి మనకు థిక్ గ్రేవీ లాగా రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది సరిపోతుంది.
7-8 విజిల్ల వరకు పెడతాను కాబట్టి కరెక్ట్ థిక్ గ్రేవీ వస్తుంది. మీరు చూద్దురు కానివ్వండి. ఇప్పుడే ఈ టైంలోనే మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ టైంలోనే వేసుకుంటే మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి అన్నీ సరిగ్గా చూసుకొని వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక కరెక్ట్గా 8 విజిల్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది పాయ కాబట్టి 7-8 విజిల్ కంపల్సరీ పెట్టుకోవాలి. అంతకంటే తక్కువ పెట్టుకుంటే మనం సూప్ కూడా పల్చగా ఉంటుంది. ఒక 7-8 విజిల్ పెడితే మనకు థిక్ గ్రేవీ లాగా వస్తుంది. తర్వాత ఓపెన్ చేసుకొని చూస్తే ఇది చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో. చిక్కగా వచ్చింది చూడండి. కలర్ఫుల్గా చూడడానికి కూడా ఎంత బాగుంది. ముక్క కూడా బాగా ఉడికిపోతుందండి. 8 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ మీకు అన్నంలో కానీ ఎందులో అయినా తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర బాగానే వేసుకోవాలండి. కొంచెం ఎంత వేసుకున్నా కొత్తిమీర టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేను ఎక్కువ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు ముక్క బాగా ఉడికిందండి. ఎందుకంటే మీరు చూపిస్తున్నాను. ఈ ముక్క మనం ఆ బోన్ నుండి స్కిన్ అంతా విడిపోవాలి. మనము చేత్తో చూస్తే మనకు తెలిసిపోతుంది. కాకపోతే ముక్క వేడిగా ఉంది కాబట్టి నాకు మామూలుగా స్పూన్తో చూపిస్తున్నాను. ఉడికిందండి, కంపల్సరీ ఉడికిపోతుంది. ఇదైతే 7-8 విజిల్ అంటే మొత్తం ఉడికిపోతుంది. కంప్లీట్గా అయిపోయిందండి. కర్రీ కంప్లీట్గా అయిపోయింది. మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని చూద్దాం. మీరు కావాలంటే ఈ టేస్ట్ ఇది చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని ట్రై చేసి మళ్ళీ నాకు చెప్పండి కామెంట్లో ఒకసారి. మీకు చూడండి ఎంత తిక్కుగా ఉందో. ఇది చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఎంత తిక్కుగా ఉందో చూడండి. మరీ పల్చగా లేదు, మరీ చిక్కగా లేదు. చూడడానికి బాగుంది, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి. ఇదే ఫస్ట్ వంటకం అండి నేను చేసింది. ఇది పాయ కర్రీతోనే నేను స్టార్ట్ చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఇదే ఫస్ట్ ఛానల్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ వంట కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటల కోసం మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారు. మీరు నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలు మీకు ఇలాంటి వంటలు ఇంకెన్నో కావాలనుకుంటే మీకు ఏ వంట కావాలైనా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన వంట నేను చేసి చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. నాకైతే ఇంకెంతకంటే రాదు. చూద్దాం ఫస్ట్ వీడియో.